నేను కూడా కూర్చుంటానులే. ఇట్టగే దాక్కున్నా చాలే మొహం చూపి. హలో, ఎందుకు ఈ సెలైను? చెయ్యి ఖాళీగా ఉంటుందండి. ఆరోగ్యం బాగాలేదులే ఝాన్సీ, నీకు తెలుసుగా. నా నోటి చేసి చూసే వాళ్ళ చెప్పాలిగా. ఏం లేదండి, ఉందిగా సెలైను. ఇది ఏం జరిగిందంటే మొన్న చీరాల వెళ్ళాం కదండి, అక్కడ ఏం జరిగిందంటే చిన్న స్కిన్ అలర్జీ వచ్చి ఆ ట్యాబ్లెట్లు తీసుకున్నా, ఓపి తీసుకున్న తర్వాత ఆ రోజు నైట్ వేసుకున్నా, మగత వచ్చింది, తెలియదు అది. సరే ఆ రోజు పొద్దున కూడా వేసుకున్నా ఆ ట్యాబ్లెట్, చిన్నది ఒకటి ఇచ్చాడు, దానికి ఇంకోటి ఏదో ఇచ్చాడు, 2 ఇచ్చాడు అంతే. ఇక ఆ రోజు ఉదయం వేసుకుంటూనే తెలుసు, సాయంత్రం లేచా ఇంకా అప్పుడు అర్థమైంది మగతని. నాకు జబ్బు ఏం లేదు, రోగం ఏం లేదు. ఏం చేయాలంటే ఏం చేసిందంటే ఈ ట్యాబ్లెట్లు కొన్నాళ్ళ క్రితం తలకి దెబ్బ తగిలింది, ఒక 7 నెలలు అయితే ఇంకెక్కువ అవుతాం. అప్పుడు తల తిరిగిపోతుందని చెప్పి అన్నా కదండి, అప్పుడు కూడా సెలైన్ పెట్టించుకుని ఇప్పుడు ఆ నిద్రపోతున్న రోగాన్ని ఈ ట్యాబ్లెట్ వెళ్ళి లేపినాయి అనమాట. ఎట్టంటే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి మంచమే పడుకున్న తర్వాత ఈ గూగుల్ మొత్తం గింగరాలు తిరిగిపోతుంది. అట్లా కళ్ళు మూసుకుని ఒక 30 సెకండ్లు, నిమిషం కూడా లేదు, అర నిమిషం ఇట్లా పడుకున్నా కంట్రోల్ అవుతుంది. సరే పడుకున్నంతసేపు పడుకున్నావా, లేచి లేచి బయటకు వస్తున్నానా, ఇక ఈ మొత్తం తిరిగిపోతుంది. మళ్ళీ అట్లా కాసేపు అట్లా కళ్ళు కొట్టుకుని ఏదైనా పట్టుకుని కూర్చుంటే అదే అట్లా కవర్ అవుతుంది అనమాట. నేను కూడా కూర్చుంటానులే. ఇట్టగే ఏది జరిగింది ఇప్పుడు అట్లా అన్నమాట. అట్లా జరగతంటే ఆర్ఎంపీ గారికి ఫోన్ చేస్తే సెలైన్ పెట్టాడు వచ్చి, కళ్ళు తిరగకోకుండా. ఏం చేసి ముందు సగం కొంచెం ఎక్కింది కదా, కొంచెం తగ్గాలి కదా, తగ్గుని తిప్పి అవడేసింది తల. మొత్తం ఎక్కిన తర్వాత తగ్గిద్ది అదండి ప్రాబ్లం. అయితే 2 రోజుల నుంచి ఇంట్లోనే పడుకుంటాం, తోలుతాం, లెగెత్తాం. మధ్యాహ్నం వీళ్ళు వచ్చి వీళ్ళే అటు చెప్పమ్మా వాళ్ళు వచ్చి కాలింగ్ వీలు కొట్టారు. నాకు తెలుస్తుంది నడవలేనులే అని చెప్పి, సరే ఇటు తిరిగి వస్తారులే అని చెప్పి అనుకున్నా. కొడుతున్నారు. నేను లేచి ఏడదాకా వచ్చిన దాకా కాలింగ్ వీలు ఆగిపోయింది. నేను తూలుకుంటా ఫ్రిడ్జ్ కొట్టుకుని వెళ్ళి గడిదిస్తే ఈవినింగ్ తిరిగి వచ్చారు వాళ్ళు. సిరి ఏది? సిరి అన్నం తింటుందండి. కావున మనం ఇప్పుడు డ్రైవింగ్ కూడా చేసే పరిస్థితి లేదు, నాతో పాటు కార్లో ఉన్నవాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతా. అందుకనే దేవుడు తెలుసు కాబట్టి డ్రైవింగ్ కూడా కాల్స్ ఏమి రావట్లేదు. ఈఎంఐలు కట్టి మొత్తం చేతులన్నీ కడుక్కుని శుభ్రంగా డెటాల్ వేసుకుని కడుక్కుని కూర్చున్నాను చేతులన్నీ. పరిస్థితి మళ్ళీ ఒకసారిగా అట్లా టర్న్ అయిందనమాట. ఇవన్నీ నాకు సర్వసాధారణ, ఐఎమ్ ఏ వాచ్ మెకానిక్, ఇవన్నీ నాకు సర్వసాధారణ, మామూలు అన్నట్టు. మన సూర్య ఈ లెగవడాలు, ఇట్లా పడిపోవడాలు, లెగవడాలు నాకు అన్నీ సర్వసాధారణ అయిపోయినాయండి. అట్లా ఉంది పరిస్థితి. ఇది ఎక్కిన తర్వాత అదే ఆ 2 సార్లు వేసిన ట్యాబ్లెట్లు ఇక అటు నాపేసి అటు ఎనమాల చెట్లు ఉంటాయి కదా, చెట్లు ఇసిరి కాపాడు కొట్టా. లేకపోతే దృఢంగా దిట్టంగా ఉన్న నా ఆరోగ్యాన్ని 2 ట్యాబ్లెట్లు 2 సార్లు వేసుకున్నందుకు ఈ పరిస్థితికి వచ్చా అనమాట. 2 ట్యాబ్లెట్లు 2 సార్లు వేసుకున్నందుకు 2 రోజులు నేను బాధ పెట్టినాయి. 2 ట్యాబ్లెట్లు 2 సార్లు వేసుకున్నందుకు 2 రోజులు బాధ పెట్టి 250 బిల్లు చేసి 250 కొట్టమ్మా అన్నాడు. ఊరుకోన్న నా దగ్గర డబ్బులే అండి, రేపు 2 కొడతానులే చెప్పన్నా అనమాట. పాపం అన్న సరేలేరా ముందు జాగ్రత్తగా తీసుకున్నా అని చెప్పి అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదండి పరిస్థితి.
ఏం చెప్పాలో ఏదో చెప్పాలనుకున్నా, అన్నీ మన చేతుల్లో ఉండవు కదా, అది పరిస్థితి. అంతే జంక్సే. సరే మంచినీళ్ళు లేవు ఇంట్లో. నేను ఈ సెలైన్ పెట్టించుకోక ముందు వెళ్ళి మంచినీళ్ళు తెస్తానంటే మేము తెచ్చుకుంటామని అంతే. వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళి 2 లీటర్లు తెచ్చుకునిద్దంట. మరేం చేస్తా, బయట వాన నేను అదే అమ్మా, ఇది పీక్కుని వెళ్ళే మార్గం ఏమంటే చూడు, బైక్ మీద వెళ్తాను ఛాన్స్. అంత త్యాగం వదిలేము. నాకు బాగా పాపం కష్టపడ్డప్పుడు నీకు బాగాల ఆ పూర్తి బాధ్యత నేను తీసుకోవాలిగా. నువ్వు పెద్ద క్యాన్ తెచ్చా, నేను చిన్న క్యాన్లో తెస్తా. బాటిల్ ఎత్తుకెళ్తా. అన్నంలో కూడా ఏం లేవు. ఉదయం అంటే పులిహార చేసి వెళ్ళిపోయింది. పులిహార ఉదయం ఏదన్నా వీళ్ళు తింటారని చెప్పి కాస్త తట్టి పెట్టా. సిరికి బాక్స్లో పెట్టేస్తే నాకు ఆకలి అవుతుంది భయంకరంగా. ఇప్పుడు ఉదయం తిన్న అన్నం 10 గంటలకు, 9:30, 10 గంటలకు మేము కడుపు మార్చుకుని వాళ్ళకి పెడుతుంటే అడు తిప్పు అది అక్కడ కూర్చున్న పిల్ల బాక్స్ పెట్టి పంపించిన బాక్స్ జూమ్ చేసేసి 2 ఏళ్ళతో ఇట్లా మేము తినకుండా వాళ్ళకి పెట్టి పంపిస్తే తినకోకుండా 2 ముక్కలు తిని మిగిలించుకొచ్చి ఇప్పుడు అదే అన్నది మళ్ళీ. అలాంటి పరిస్థితి. వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంచుమించుగా 7 అవుతుంది జంక్షన్ వచ్చేవాళ్ళకి. 7 గంటల దాకా కూడాను హోంవర్క్, వాళ్ళకి తెలియని, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయ్యే ఇవి ఉన్నాయి కొన్ని. అవన్నీ సితార్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళు గుండ్రంగా రాపించడం అన్నీ చేసి నడు నింపుడుతుందని చెప్పి సిరి చూస్తానే ఉంది. కొంచెం పడుకుని గిట్ట చేతులు పైకి గిట్ట చూస్తాను, కళ్ళు తిరుగుతున్నాయి. నాన్న ఏందా అంటుంది. ఏం లేదు అన్న. అడిగో లేదా? అడిగాడమ్మా. ఏమని అడిగాడు? నేను తిరుగుతున్నానా, భూమి తిరుగుతున్నాను అడిగాడా? నేనేం లేదని చెప్పా. ఫోన్ చేసి వాళ్ళు అన్నా కదా వచ్చాడని చెప్పి. ఏమైంది నాన్నకి ఏమైందంటే అప్పుడు కొంచెం బాగాలేదని అప్పుడు తెలిసింది వీళ్ళకి. లేకపోతే 2 రోజులు కూడా తెలియదండి వీళ్ళకి. నాకు బాగాలేదన్న సంగతి నాకే తెలుసు. తెలియలేదా? మీ నాన్న బాగాల. నువ్వు అట్టుండి మాకు రోగాలు వస్తే చూస్తాక నువ్వు నీవు అట్టుంటే మా వల్ల కాదు. చూస్తామంటే అన్నీ చేస్తాం కదా, అది వద్దు ఉండకూడదట అంటే అంటారు కదా, నువ్వు బాగుంటే మేము బాగుంటావని. అది అన్నంలో నేను అప్పుడు రక్తం వచ్చేది కదా తీసేటప్పుడు. ధైర్యంగా తీయాలంతే. సరే తీదులే. ఈ ప్రయోగాలు మీ డాక్టర్ ప్రయోగాలు లాగా చేయండి. నువ్వు చేయలా? ఎవరికి? నువ్వు ఇంజక్షన్ చేసుకోవాలా అని కడుపుతో ఉన్నప్పుడు చేసావు. నాకు మీ నాన్న కూడా చేసావు. అవల్ల నువ్వు ఇంజక్షన్ చేసుకుంటుంటే మా అమ్మ చూసి బయటకు వచ్చి అమ్మో అమ్మ అనిల్ చూడు పొడుచుకుంటున్నాడు, పొడుచుకుంటున్నాడు ఒక్కడే గదిలో అని అంటుంది. చెప్పావా? ఆ టైంలో లేరులేండి, రాలేదో ఈ ఎర్ర ఇంజక్షన్ బలం కోసం చేసుకోవాలి. ఇక ఒకడు పొడి చేసుకుంటున్నాడు. ఎక్కించుకున్నాను మెడిసిన్ ఎంత ఎక్కించుకోవాలో తెలుసు కదా మనకి. పొడుకున్నాను, తొంటికి చేసుకున్నాను, ఇట్లా ఒత్తుకున్నాను, తీసేసాను. ఏం కావాలి గడ్డగట్ల ఏం గట్ల. ఇంకా నయ్యం ఆర్ఎంపీలు చేసినా గడ్డలు కడతాయి. నేను చేసుకున్నది నాకు గడ్డ కూడా కట్టలేదు. ఝాన్సీ కూడా చేసాను. ప్రాబ్లం వచ్చింది అన్ని పీల మెల్లి చేసావు అంటే డాక్టర్ కూడా అవ్వచ్చు. అవ్వచ్చు, హోమ్ డాక్టర్. చూస్తే నేను చేయగలనండి ఏదైనా, కానీ సెలైన్ కూడా నేను పెట్టగలను. వేరే వాళ్ళకి నాకు నేను పెట్టుకోలేనండి. సెలైన్ కూడా పెట్టగలను. ఆ టాలెంట్ అయితే ఇచ్చాడు దేవుడు. సరే మరి ఇప్పుడు అన్నంలాగా ఏం చెప్పు? నువ్వే చూసుకుంటాను. అన్నం నేను చూసుకుంటా. కూర పొద్దున ఏమన్నా ఆకలి అవుతున్నాయి. 40 రూపాయలు నీకు చేసి కొట్టా చూసావుగా. సీతాపైలేమా కొడుకు పగలే స్నానం చేయడానికి వెళ్ళి లేకండి వెళ్ళండి. సరే వెళ్ళి మంచిగా లేకపోతే 2 డబ్బాలు ఫస్ట్ నేను కొట్టుకడ అప్పు పెట్టు. మా అన్నయ్య కొట్టుకడా? నేను మా అన్నయ్యకి 2 ఏళ్ళు ఇవ్వాలి, సంవత్సరం అవుతుంది. దే పాప మన ఆడు కాబట్టి అసలు అడగతల్లా. అసలు ఇంకోళ్ళు అయితే తెచ్చుకో. 100 రూపాయలు అప్పు పెట్టుకో.
ఆ 2 ఏళ్ళ సంగతే ఇస్తా. ప్రాణం పోకుండా ఉంటే దేవుడి దయ వల్ల మొత్తం అప్పులు తీర్చేస్తాం. నువ్వు ఫోన్ చేసి మీ అమ్మాయి వచ్చిద్దని చెప్పాను. నేను అడగలేనట. నేను చెప్తా. సరే నువ్వు చెప్పు. ఫోన్పే కొట్టాలి ఉండాలి కదమ్మా. ఫోన్పేలో అమ్మా ఫోన్పే ఎంత కొడతారు? ఝాన్సీకు వెళ్ళి డబ్బా ఫస్ట్ సరుకులు తీసుకెళ్ళి వెళ్ళి అటు నుంచి వెళ్ళి 2 డబ్బాలు పిల్లల్ని తీసుకెళ్ళి ఒక గంట లేకపోతే వెళ్ళాలంటే అది ఒక అరగంటకు అయితే 5 గంట పట్టిద్దు. ఉండగలిగితే ఉండు, నేను తీసుకొస్తాను మరి అయిపోయినాక. సరే వీళ్ళకి ఆకలి అవుతుంది ప్రస్తుతానికి కొట్టు దగ్గరికి వెళ్ళరా అని. మనుషులకి వెళ్ళం. మంచిల కంటే అట్లా లైట్లు ఉండవు ఇలా చీకటి ఉండిద్ది. నేను చచ్చిపోతే ఎక్కడ తెచ్చుకుంటా ఝాన్సీ? అయ్యా ఆపు ఆపు. ఇన్ కేసు ఏ కారణం చేత అనుకో, ఇప్పుడు కాక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చచ్చిపోయి అనుకో, వీళ్ళందరూ పెళ్ళిళ్ళు వెళ్ళిపోతారు, మొక్కదాని ఉంటావు. మంచిగా ఎట్ట కదా, భయపడపోకుండా వెళ్ళి 2 డబ్బాలు మంచిగా తెచ్చుకో. కొట్టుకాడికి వెళ్ళి నుంచి తీసుకుని చీకటి లైట్లు వాళ్ళు ఇవ్వండి. ఇటు వచ్చేసాం కొట్టు దగ్గరికి. లైట్లు ఆపేశారు ఇల్లు. అమ్మమ్మ గుడ్డు ఉంటే 2 అన్న కావాలా? నీకు డబ్బులు లేవు, ఫోన్పే చేస్తాను అన్నాడు రేపు. కూర ఏం కూర? కూర ఏం పాత్ర చేసింది? అయ్యే ఏదే కొంచెం పప్పు కందిపప్పు అయ్యో 20 రూపాయలు. కొట్టుగాడ అయితే కోడిగుడ్లు అయితే లేవండి. సైకిల్ అయితే తీసుకొస్తాను. మంచి నెలకు కూడా వెళ్ళలేదు. సెలైన్ కూడా అయిపోయినట్టుంది. మంచినీళ్ళు తేలా. గుడ్డు ఉండాలి. గుడ్లు లేవు, ఒకటే గుడ్డు. నువ్వు స్నానానికి వెళ్ళదా? మంచినీళ్ళు తేలా కాదనిలా. ఈ 2 డబ్బాలు అయిపోయినాయి కవర్లు అక్కడ. వెళ్తా ఇప్పుడు. ఆహా మళ్ళీ ఇదిగోండి కొట్టు దగ్గర అయితే తీసుకొచ్చాను. కోడిగుడ్లు అయితేనేమో లేవు, ఒకటే ఉండే. ఇక ఒకటి తీసుకొచ్చాను. సితార్కి ఇచ్చేసేయండి. అది ఇదేమో పచ్చడి చేసినంట మా పెద్దమ్మ. దీనిలో సగం పచ్చడి అయితే వేసి పంపించింది. ఈ పచ్చడి ఇక గుడ్డు తింటానంటే గొట్టాలు ఉండే వేపుతా. ఇక నంచుకుని ఈ నైట్ అయితే తినండి. సితార అయితే పడుకుందండి. తీయండి అది మీ నాన్న సెలైను. నువ్వు దీపతానన్నావు ఇందాక. కట్టయ్యక బొట్టు నిజాయితీ ఝాన్సీ. ఈ గాలి వెళ్ళిందనుకో, ఇది ఒక బుడగ వేస్తుంది సార్. ఆ బుడగలు తెచ్చిపోతాయి మనిషి. ఇక ఆపేక పైకి వెళ్తు, పైకి ఎత్తు. తిరుగుడు ఆగలేదు ఇంకా. ఇప్పుడేగా ఎక్కింది. కాకు నీలేదా? ఈ లేదు, మర్చిపోయిన. అమ్మాయి దూది లేదా? తీసుకో ఆ డబ్బా చూడు జాగ్రత్త. అలా చెయ్యి గుడ్డమనేదన్నా. దాన్ని గుర్చేసే
చూసావా సెలైంతో పాటు నీకు బలం రావాలని 7 జనపప్పులు కూడా తెచ్చిపెట్టాను నీకు. బాగా దీన్ని బలం తెచ్చుకుని గబగబలేసి మంచిగా ఎత్తురా. కాదులే ఆ పిల్ల అన్నం తింటుంది సిరి గొంతు పట్టింది సింక్లో తాగమంటే ఒక గుక్క తాగనంటుంది. బా 2 రోజులు అవుతుంది బండి స్టార్ట్ చేసి. అది 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 మంచిగా వెళ్ళిపోయాడు కానీ ఈ లోపు అయితే నేను కోడిగుడ్డట్టు రెడీ చేసుకుంటాను. అబ్బో ఒక్క గుడ్డుతో కోడిగుడ్డట్టు నలుగురు తినాలన్నమాట. అలాగే పొద్దుదాకా నుంచి అయితే 7 జనపప్పులు ఈ పల్లీలు అన్నం మళ్ళీ 7 జనపప్పులు తాలింపు దినుసులు కందిపప్పు అవి తీసుకొచ్చారండి రేపటికి. ఇది కొంచెం బాగాలేదండి ఏమనుకున్నాకండి. ఫ్రిడ్జ్లోంచి టమాటాలు పొద్దున్న తీసి ఒకటి బాగోకపోతే మర్చిపోయింది వేసేసాను. అవి వాటర్ అయిపోయి ఉల్లిపాయలు మొత్తం పాడైపోయినాయి. అదేవిధంగా ఇందాక పచ్చడి తెచ్చాను అన్నాను కదా సిరి చూపించట్రా. పచ్చిమిరకాయ టమాటా చేసిందంట, అందులో కొంచెం గోంగూర ఉంటే అది కూడా వేసేసింది. ఇక ఈ నైట్ అయితే వీటితో సరిపెట్టేసాను. గొట్టాలు తింటారా? గొట్టాలు సరే గొట్టాలు అయితే వచ్చేసేస్తాడు వెళ్ళినోడు కదా. తాగండి ఎన్ని మంచిగా ఉంటుంది. 20 లీటర్లు మంచిగా ఉంటాయి తాగాలి. మా నాన్న ఏమన్నాడు, ఇప్పుడు తాగండి 20 లీటర్లు మంచినీళ్ళు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు తాగండి 20 లీటర్లు మంచినీళ్ళు ఉన్నాయి అన్నాడు. ఐ డోంట్ నో మమ్మీ. పర్లేదు కొంచెం ఆరోగ్యం వచ్చింది. ఎందుకు అంతేగా నేను ఒక్కదాన్ని నీ ప్రాణం పోయి చివరి దాకా పోతరాదు ఫ్యామిలీ కోసం. సరేనా? నేను మాటిస్తున్నా. ఇది కూడా తప్పుగా అనుకుంటారు. వద్దులే మీది కూడా తప్పే. కొంతమంది దృష్టి ఇదంతా తప్పే. వద్దాం ఇదన్నీ తప్పలే. కెమెరామ్యాన్ ఈజ్ అవైలబుల్. ఏంది 2 పైప్ ముక్కలు వేసావు? గొట్టాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మరి అదే అన్నది ఇంగ్లీష్లో. హిందీలో ఏమన్నా తెలియదమ్మా. వదిలిపెట్టి నేను వేసుకుంటా పుట్ట మరి వేసుకుంటాను అని లైట్ వేసుకో. ఇంకా మొక్క ఇదేంది ఇంత ముక్కేనా? ఒక్క మర్చిపోయా గుడ్డే కదా. గొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏం పచ్చడే? మీ పెద్దమ్మ పచ్చడే? పచ్చిమిరకాయ టమోటా అనుకుంటా. బాగానే ఉందా? పడుతుందా? అదండి విషయం. అన్నది 8 గంటలు అవుతుందో, 1 గంట 2 గంటలు అవుతుంది. సరేలే నీకు ఎట్టుందో చెప్పు. మళ్ళీ నాకు ఎట్టుందో చదవడానికే వచ్చా, లేదా వచ్చేవాడిని కాదు. నాకు రకరకాలుగా ఉందండి. అంటే తగ్గింది, అప్పుడప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. అదే తూలొత్తం ఇట్లాంటిది. ఏదేమైనా నేను బాగుండాలని మీరు చాలామంది కోరుకుంటారు. నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని కోరుకుంటారు. ఆల్రెడీ కింద కామెంట్లు కూడా చేసేసే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వెల్ విషర్స్, సబ్స్క్రైబర్స్ అంటాం కూడా కరెక్ట్ కాదు, మా వెల్ విషర్స్. నిజంగా మా లాంటి సబ్స్క్రైబర్స్ ఎవరికి ఉండరు. అది ఎందుకనేది నేను ఒక వీడియో ప్రత్యేకంగా చేస్తాను. ఈ వీడియోకి అది ఇంతనండి. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.